నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించడంతోనే మరోసారి దానిపై చర్చ మొదలైంది. అసలు ఈ ప్రాజెక్టు ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదు? ఇప్పటికే 44 ఏళ్లు గడిచిపోయాయి. అది పూర్తి కావడానికి మరో 4 ఏళ్లు పడుతుందట. మరి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చరిత్ర, వర్తమానం, రాజకీయాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇందులో తెలుసుకుందాం. గోదావరి నది ఎన్ని మలుపులు తిరుగుతుందో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ అన్ని మలుపులున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్లో పుట్టిన గోదావరి నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో 1465 కిలోమీటర్లు ప్రవహించి అంతిమంగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదిపై ఇప్పటికీ బాబ్లీ, శ్రీరామ్ సాగర్, కాళేశ్వరం వంటి చాలా ప్రాజెక్టులే ఉన్నాయి. ఇదే గోదావరి నదిపై మరో బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టును కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద ఈ ప్రాజెక్టును కడుతున్నారు. ఒకసారి ఈ ప్రాజెక్టు చరిత్రలోకి వెళితే 1886లో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. ఆ నీరంతా వృధా పోకుండా ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన అప్పటి బ్రిటిష్ పాలకులకు వచ్చింది. అందుకు ప్లాన్లు కూడా సిద్ధం చేశారు. కానీ అవి అంతటితోనే ఆగిపోయాయి. ఆ తర్వాత సర్ ఆర్థర్ కాటన్ భారతదేశంలోని నదుల అనుసంధానం గురించి ప్రాథమికంగా కొన్ని సూచనలు చేశారు. అయితే అప్పట్లో వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ 1941లో అప్పటి నీటిపారుదల ముఖ్య ఇంజనీరు ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ గోదావరిపై పోలవరం వద్ద రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతో మరోసారి ప్రాజెక్టు అంశం తెరపైకి వచ్చింది. 129 కోట్ల అంచనా వ్యయంతో ఆయన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టుకు భద్రాచలం రాముడి పేరుతో రామపాద సాగర్ అని పేరు పెట్టారు. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు తాగునీటిని, సాగునీటిని అందించాలనేది లక్ష్యం. అయితే ఈ ప్రాజెక్టును ప్రారంభించడం పెద్ద సవాలుగా మారింది. దానికి కారణం ఏంటంటే 1 కొండలు, గుట్టలు, 2 భారీ బడ్జెట్, 3 చాలా లోతు వరకు ఇసుక ఉండడం. ఈ ఆటంకాలతో ప్రాజెక్టు ప్రతిపాదనలకే పరిమితమైంది. 1953లో గోదావరికి వచ్చిన భారీ వరదలతో ఎంతో నీరు సముద్రం పాలైంది. ఇంకోవైపు విశాఖకు నీటి అవసరాలు బాగా పెరిగాయి. దీంతో పోలవరం అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లే వచ్చి మరుగున పడింది. 1976 తర్వాత కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసి 1981లో నాటి ముఖ్యమంత్రి టి అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే 1986 వరకు దాని తుది నివేదిక పూర్తి కాలేదు. నాటి సిమెంటు, స్టీలు, కూలీలు, యంత్రాల ఖర్చు వంటి ధరల ప్రకారం ప్రాజెక్టుకు 2665 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాకు వచ్చారు. రకరకాల కారణాలతో మరోసారి ప్రాజెక్టు ముందుకు సాగలేదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే గతంలో రామపాద సాగర్ నిర్మించాలని ప్రతిపాదించిన ప్రాంతంలో కాకుండా దానికి 2 కిలోమీటర్ల ఎగువన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదలైన పనులు ఆయన మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ కొనసాగాయి. రాజశేఖర రెడ్డి హయాంలో 30% కెనాల్ వర్క్, 15% మెయిన్ డ్యామ్ పనులు పూర్తయ్యాయి. 1.78% ఎర్త్ కమ్ ర్యాక్ఫిల్ డ్యామ్లు కంప్లీట్ అయ్యాయి. అప్పటికే 5,000 కోట్లు ఖర్చు చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును కంటిన్యూ చేశారు. ప్రాజెక్టుకు ఆటంకంగా ఉన్న తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేయించారు. విభజన చట్టంలో భాగంగా ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు గత పాలన ముగిసే నాటికి 72% పనులు పూర్తయ్యాయి. చంద్రబాబు హయాంలో స్పిల్వే పూర్తయింది. ఒక గేట్ కూడా అమర్చారు. కుడి కాల్వ పనులు 90% పూర్తయ్యాయి. ఎడమ కాల్వ పనులు 65% పూర్తయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం 13,683 కోట్లు ఖర్చు చేసింది. 2019లో వచ్చిన జగన్ సర్కారు కూడా పోలవరం పనులను కొనసాగించింది. చంద్రబాబు హయాంలో మిగిలిపోయిన పనుల్లో స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాం పూర్తి చేసింది. కాఫర్ డ్యాం ఎత్తును 44 మీటర్లకు పెంచింది. 31.5 మీటర్ల ఎత్తుతో దిగువన కాఫర్ డ్యాం పూర్తి చేసింది. అయితే వీటి నిర్మాణాల విషయంలో తామంటే తాము ఎక్కువ పనులు చేసినట్లు అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు వాదనలకు దిగుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు ప్రత్యేకతల విషయానికి వద్దాం. పోలవరం అనేది సాధారణ ప్రాజెక్టు కాదు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టిన బహుళార్థక సాధక ప్రాజెక్టు. వృధాగా సముద్రంలో కలిసే గోదావరి నీటిని కృష్ణా నదిలోకి మళ్లించడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లుగా ప్రతిపాదించారు. దీనివల్ల 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. 320 టీఎంసీల వరకు వరద నీటిని వినియోగించుకునే సామర్థ్యం ఉంది. స్పిల్వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్లేలా డిజైన్ చేశారు. ఇది చైనాలోని 3 గార్జియస్ ప్రాజెక్టుతో సమానం. మొదట దీని నిర్మాణ వ్యయం తక్కువగా ఉన్న 2021 నాటికి అది 55,548.87 కోట్లకు చేరింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం తొలి దశ కింద 12,911 కోట్ల నిధులు మంజూరు చేసింది.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొత్తగా 7 లక్షల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఇప్పటికే ఉన్న మిగతా ఆయకట్టును కలుపుకుంటే దాదాపు 10,79,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. దీనివల్ల 3 పంటలు పండుతాయి. 611 గ్రామాల్లోని 28,50,000 మందికి తాగునీరు కూడా అందుతుంది. ఫలితంగా వారి తాగునీటి కష్టాలు తీరుతాయి. 960 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. 80 టీఎంసీల నీటిని కృష్ణానది పరివాహక ప్రాంతాలకు మళ్లించే వీలు కలుగుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా 3 భాగాలున్నాయి. ఒకటి రిజర్వాయర్, 2 స్పిల్వే, 3 విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. రిజర్వాయర్లో నీటిని నిల్వ చేస్తారు. స్పిల్వే అనేది ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని 2 కొండల మధ్యలో నిర్మించారు. స్పిల్వే పొడవు 1128 మీటర్లు, అంటే 1 కిలోమీటర్ కంటే ఎక్కువ. దీనిపై మొత్తం 48 గేట్లు ఉన్నాయి. స్పిల్వే కాంక్రీట్ పనులు అత్యంత వేగంగా పూర్తి చేసి 2 సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను సాధించింది అప్పటి చంద్రబాబు సర్కార్. గేట్లను రిమోట్ సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేయడానికి ఉపయోగపడే 96 హైడ్రాలిక్ బుష్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. నీటిని తరలించడానికి ఈ ప్రాజెక్టుకు కుడి కాలువ, ఎడమ కాలువ అనే 2 కాలువలు ఉన్నాయి. నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లో డయాఫ్రమ్ వాల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ల వంటి చాలా భాగాలున్నాయి. సాధారణంగా ప్రాజెక్టులను నది నీటికి అడ్డంగా నిర్మిస్తారు. శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులే అందుకు ఉదాహరణ. అయితే పోలవరం అలా కాదు. దీన్ని నదీ ప్రవాహానికి ఎడమ వైపున నిర్మిస్తున్నారు. ఎందుకంటే నది నీటి ప్రవాహానికి అడ్డంగా ఈ ప్రాజెక్టును నిర్మించడం సాధ్యం కాదు కాబట్టి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత కాలువ తవ్వి దాని ద్వారా నది నీటిని ప్రాజెక్టులోకి మళ్లిస్తారు. ఇందుకోసం గోదావరికి అడ్డంగా ఎర్త్ కమ్ ర్యాక్ఫిల్ డ్యామ్ నిర్మిస్తారు. అందులో భాగంగా ముందుగా భూమి లోపల డయాఫ్రామ్ వాల్ నిర్మించారు. దీని కింది నుంచి కూడా నీరు లీకేజీ కాకుండా మొత్తం నీరంతా ప్రాజెక్టులోకి మళ్లించడమే దీని ఉద్దేశం. దాదాపు 300 అడుగుల లోతు వరకు రాతి పొర తగిలేదాకా తవ్వి కాంక్రీటు గోడ నిర్మించారు. దీని పొడవు 2 కిలోమీటర్ల 454 మీటర్లు, అంటే దాదాపు 2.5 కిలోమీటర్లు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో జర్మనీకి చెందిన బావర్ కంపెనీ కీలక పాత్ర పోషించింది. డయాఫ్రామ్ వాల్కు 2 వైపులా రాతి, మట్టి కట్టడం అంటే రాక్ఫిల్ డ్యామ్ నిర్మిస్తారు. డయాఫ్రామ్ వాల్ నిర్మించేటప్పుడు గోదావరి నీరు కిందికి ప్రవహించకుండా అడ్డంగా ఒక నిర్మాణం చేపట్టారు. దాన్నే ఎగువ కాఫర్ డ్యామ్ అంటారు. ఇంకోవైపు ధవళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్ పైకి రాకుండా మరో కాఫర్ డ్యామ్ నిర్మించారు. దాన్నే దిగువ కాఫర్ డ్యామ్ అంటారు. ఈ 2 కాఫర్ డ్యామ్ల మధ్యన డయాఫ్రామ్ వాల్ నిర్మించారు. ఇక కాఫర్ డ్యామ్ల మధ్యన 2 గ్యాప్లను వదిలిపెట్టారు. వీటి ఉద్దేశం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించడమే. ఇక ప్రాజెక్టుకు ఉన్న ఎడమ కాలువ పొడవు 181.50 కిలోమీటర్లు. ఎడమ కాలువ ద్వారా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు సాగునీటిని, తాగునీటిని అందిస్తారు. ఈ కాలువ జల రవాణాకు కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇందులో పడవల ప్రయాణం సాగనుంది. ఇక కుడి కాలువ పొడవు 174 కిలోమీటర్లు. దీని ద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు సాగునీటిని, తాగునీటిని అందిస్తారు. నిజానికి ఈ ప్రాజెక్టు డెడ్లైన్ 2018. ఆ తర్వాత దీన్ని 2020కి పొడిగించారు. అప్పటి నుంచి పొడిగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కారు పోలవరం పనులు చేపట్టింది. ఈ పనులు 2020 నాటికే పూర్తవుతాయని భావించారు. అయితే అప్పటికే పనులు కొనసాగిస్తున్న నవయుగ ఏజెన్సీని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ పేరుతో మెగా కంపెనీకి పనులు అప్పగించింది జగన్ సర్కార్. అంతేకాదు, జగన్ సర్కార్ ప్రాజెక్టు ఎత్తును 41.75 మీటర్లకు కుదించే ప్రయత్నం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 55,500 కోట్ల నుంచి 31,000 కోట్లకు కుదించేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పనులు కొనసాగుతుండగానే గతంలో గోదావరికి 2 సార్లు వచ్చిన వరదలతో డయాఫ్రామ్ వాల్ 4 చోట్ల దెబ్బతింది. ఇటీవలే పోలవరం పరిశీలనకు వెళ్లిన చంద్రబాబు నాయుడు ఆ డయాఫ్రామ్ వాల్ని పరిశీలించారు. డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడంతో దాని నిర్మాణానికి వెచ్చించిన 450 కోట్లు నీటి పాలయ్యాయని అన్నారు. దీనికి రిపేర్ చేయాలంటే మరో 447 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కొత్తగా నిర్మించాలంటే 990 కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. ఇంకోవైపు గైడ్ బండ్ కుంగిపోయింది. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలోని 300కు పైగా గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. 1,06,006 కుటుంబాలు ఆవాసం కోల్పోతున్నాయి. ఇప్పటికే 12,000కు పైగా కుటుంబాలకు పునరావాసం కల్పించగా మిగతా వారికి అన్ని వసతులతో కూడిన పునరావాసం కల్పించాల్సి ఉంది. వారికి పరిహారం చెల్లింపు కూడా పూర్తి కాలేదు. పునరావాసం, పరిహారానికే మొత్తం 33,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అందులో ఇప్పటికే కొంత ఖర్చు పెట్టారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకో 4 ఏళ్లు పడుతుందన్నారు చంద్రబాబు. వైసీపీ సర్కారు వల్లనే ఆలస్యం జరిగిందని చంద్రబాబు నాయుడు అంటే, చంద్రబాబు వల్లనే లేట్ అయిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ వాదనలు ఎలా ఉన్నా మరో 4 ఏళ్లకైనా పోలవరం పూర్తవుతుందా, లేక ఇంకా నిర్మాణం సాగుతూనే ఉంటుందా అనేది చూడాలి.
మొత్తంగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఇప్పటికే 44 ఏళ్లు అయిపోయాయి. మరో 5-6 ఏళ్ల నాటికి పూర్తయితే 50 ఏళ్ల పాటు నిర్మాణం సాగిన ప్రాజెక్టుగా పోలవరం చరిత్రలో నిలిచిపోతుంది. త్వరగా ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు తాగునీరు, సాగునీరు అందాలని కోరుకుందాం. ఈ వివరాలన్నీ వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఇచ్చినవే. ఈ విషయం గమనించగలరని మనవి. నమస్తే.